ఎలా సార్ అంటే సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయండి? ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు. యెస్ మీరు సార్. యెస్ చెప్పినటువంటి సార్. ఫార్మ్ ల్యాండ్‌కి క్వాలిటీ ల్యాండ్ మాత్రమే కాదు, ఇన్‌స్టంట్‌గా రెవెన్యూ వచ్చేటువంటిది. దాంతో పాటు ఫర్దర్‌గా ఏదైనా చేసుకోవాలి అనుకున్నా కూడా భవిష్యత్తులో కూడా ఇన్‌కమ్ సోర్స్‌గా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. నేను పెట్టిన తర్వాత ఏమైందంటే లోవర్ లోవర్టీ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైతే ప్రీమియం కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక 15 గుంటాసు, 20 గుంటాస్ అంటే ఒక హాఫ్ ఎకరా రేంజ్‌లో తీసుకొని రేపొద్దున వాళ్ళు ఒక ఫార్మ్ హౌస్ ఇండివిడ్యువల్‌గా డెవలప్ చేసుకునే వాళ్ళనే దీంతో ఉన్నారు. కాబట్టి 3 కేటగిరీ వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మీరు మీరు అడిగిన దీంట్లో నాకొకటి నచ్చిందేంటంటే మీరు ఏంటి వాళ్ళకి ఏమైనా మీరు సపోర్ట్ ఇవ్వగలరా అన్నట్టు మీరు మాట్లాడారు. అవునండి. యెస్ సార్. అవును. తప్పకుండా ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు గాని, లోవర్ ప్రాపర్టీ వాళ్ళు గాని, ఈఎంఐ బేసిస్‌లో ఏమైనా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, తప్పకుండా నేను వాళ్ళకి సపోర్ట్ చేసి, వాళ్ళకి ఈఎంఐ బేసిస్‌లో కూడా ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏటి, వాళ్ళే ఎక్కువ నాకు కావాలి అనుకున్నారు. కావాలి అనే దీనిలో నేనున్నాను. ఒక ఫ్యామిలీలాగా నేను ఇన్వెస్టర్స్‌తో కూడా కలిసిపోయిన ఒక ఫ్యామిలీలో నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా ఈఎంఐ ఆప్షన్ అనేది నేను ఇస్తున్నాను సార్ వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? ఫ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్ట్ అండి. వితౌట్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఐ యామ్ ఆఫరింగ్ దెమ్ ఈఎంఐ.